ముందే ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, నా నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటేనే. అంత బాగుంది ఈ స్మెల్ అయితే బిర్యానీ. నిజంగా నాగార్జున సార్ చెప్పినట్టు అదరగొట్టేద్దాం, బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ విషయంలో ఆ మాట అయితే వెనక్కి తీసుకుంటున్నాను. మనకు 2-3 అయితే కానీ సరిపోవు. హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం కోయంబత్తూర్ వచ్చేసాము. వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్. స్పెషల్ బిర్యానీ ట్రై చేయడానికి అయితే బయలుదేరామండి. కోయంబత్తూర్లో ఆ బిర్యానీ చాలా ఫేమస్ అని మనకి ఒక వీడియోలో నాగార్జున సార్ చెప్పారు, నాగార్జున గారు. అందుకని చెప్పి అది ఎలా ఉంటుందో అసలు టేస్ట్ చేద్దామని వెళ్ళాను. నేను వింటాం కూడా అది 100 years అబో హోటలు అది ఇది అని అంటున్నారు. మరి అసలు వాస్తవంగా అక్కడికి వెళ్ళాక కానీ మనకు తెలియదు ఎలా ఉంటుందో. ఓల్డ్ స్టైల్లో ఉంటుందా, రీసెంట్గా రెనోవేషన్ ఏమైనా చేశారా, హోటలు ఎలా ఉందనేది మనం అక్కడికి వెళ్ళాక ఫుల్ డీటెయిల్స్ అయితే తీసుకున్నాము. అక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తే మంచిగా వీడియో వాళ్ళ చేత కూడా మాట్లాడిస్తాను. నేను అక్కడ కోసం అని చెప్పి ఇప్పుడు ఆటో అయితే బుక్ చేసుకొని బయలుదేరాను. ఇక్కడ కోయంబత్తూర్లో ఎండ మాత్రం మామూలుగా లేదండి. అన్నట్లు ఈ కోయంబత్తూర్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఇక్కడ ఫేమస్ ఏంటో కూడా చెప్పండి, ట్రై చేస్తాను మళ్ళీ. ఈ సెంటర్ ఏదో సెంటర్కి వచ్చాము, జంక్షన్లో నుంచి వెళ్తున్నాము. జంక్షన్ మీదుగా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎక్కడో మరి అదే కావాలండి. అథెంటిక్ అంగన్ బిర్యానీ అని ఉంది చూడండి. అంగనన్ బిర్యానీ, కోవై అంగనన్ బిర్యానీ. అబ్బో ఇది చూడండి, ఈ కోవై అంగనన్ బిర్యానీ సిన్స్ 1926 అంట. అయ్యో బాబోయ్, మామూలు విషయం కాదైతే. ఇదేంది టుడే స్పెషల్ మెనూ అనుకుంటా. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఎలా ఉందో కూడా చూసి మనం వచ్చిన పని ముగిచ్చేద్దాం. ఎంట్రన్స్ లో ఈ కౌంటర్ అయితే ఉంది. ఇలా లోపలికి వెళ్తే చూడండి, డైనింగ్ ఇలా ఉంది. సింపుల్ డైనింగ్. థ్యాంక్ యూ. కిచెన్లో చూడండి, బిర్యానీస్ చూడండి ఎలా ఉందో. ఎప్పటికప్పుడు కుక్ చేస్తారు అనుకుంటా. చిన్న చిన్న హండీస్లో పెట్టేసి ఉన్నాయి. బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారండి? చిన్న హండీ చిన్నది ఉంది. நம்மள்கிட்ட அங்கனன் பிரியாணி பார்த்தீங்கன்னா அப்பப்போ சுட சுட போடுறது பார்த்தீங்கன்னா 3 படி 4 படி இந்த மாதிரி அப்பப்போ வேணுன்றப்ப சுட சுட போட்டுக்கிறது. 3 படி முடிஞ்சோடனே அடுத்து தம், அடுத்து ஃபினிஷ் ஆனோடனே அடுத்து தம். எப்போவுமே நம்ம நைட்டு 10:30 வரை பிரியாணி எப்போவுமே சூடாக இருக்கும். எப்போவுமே தம் பிரியாணி தான். டோட்டல் மண்டே டியூஸ்டே தேர்ஸ்டே நார்மல், வெனஸ்டே ஃப்ரைடே சாட்டர்டே சண்டேனா 40 kg, 50 kg, 100 kg, 90 kg, 80 kg. చూడండి బిర్యానీస్. అది వచ్చేసి చికెన్ బిర్యానీ అంట, ఇది వచ్చేసి మటన్ బిర్యానీ. ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ చాలా ఫేమస్. ఇది వచ్చేసి ఎగ్ బిర్యానీ పెడుతున్నారు. 3 kg 4 kg మీట్తో ఇలా చిన్న గిన్నెల్లో బ్యాచ్ వైజ్ కుక్ చేస్తారంట. వేడివేడిగా బిర్యానీ అందించడానికి. జీరగ సాంబార్ రైస్. ఓకే, రైస్ వచ్చేసి మనకి ఇది జీరగ సాంబార్ రైస్ అండి. బాస్మతి రైస్ అయితే కాదు, మనకి ఇదే ఇక్కడ మంచి ఫ్లేవర్ ఉంటుంది బిర్యానీకి. చెన్నై బిర్యానీస్లో మనకి ఇది జీరగ సాంబార్ రైస్ మామూలుగా వాడుతూ ఉంటారు ఎక్కువగా. ఓకే, పార్సిల్ కూడా చూడండి. మనకి కప్పు క్వాంటిటీ అది చూసారు కదా, చిన్నగా కప్పులు అలా ఫుల్గా లోడ్ చేసేస్తున్నారు దాన్ని మట్టుకు బిర్యానీని. చూడండి పార్సిల్కి కూడా ఇక్కడ అరిటాకు మాత్రమే వాడుతున్నారండి. అరిటాకు చక్కగా నీట్గా ప్యాక్ చేస్తున్నారు. మన సైడ్ అయితే కవర్స్ అయ్యి యూజ్ చేస్తారు, కానీ ఇలా అరిటాకు సిస్టమ్ మనకు కూడా వస్తే భలే ఉంటుంది. మనకి ముందుగా మంచిగా అరిటాకులు అయితే పెట్టారండి. ఈ సిస్టమ్ అయితే బాగుంది. ముందుగా ఈ అరిటాకులు అనేది పార్సిల్ కూడా అరిటాకులోనే చేస్తున్నారు. మన సైడ్ కూడా ఇలాంటి అరిటాకు సిస్టమ్ వస్తే చాలా బాగుంటుంది. మన వాళ్ళు ఇప్పుడు ఎలాగూ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని ఒక అవేర్నెస్తో ఉన్నారు కాబట్టి మెల్లగా మన వాళ్ళు మళ్ళీ ఓల్డ్ స్టైల్కి ఇలా అరిటాకు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇంకా మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. అది వచ్చేసిద్దేమో. వచ్చేసాక మనం దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందనేది కూడా చూసేద్దాము. మీరు ఎప్పుడన్నా ఈ కోయంబత్తూర్ సైడ్ వచ్చి అంగనన్ బిర్యానీ తినుంటే కమెంట్ చేయండి. నేను చూసినట్టు మీరు కూడా చూసుంటే కనుక మన నాగార్జున సార్ చెప్పిన వీడియో ఈ అంగనన్ బిర్యానీ గురించి ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనకైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చెప్పానండి, వచ్చేసింది. చూడండి, అందులోకి మనకి అద్దుగా ఓకే, ఒకసారి మటన్ బిర్యానీ చూడండి.
అరోమా అయితే సూపర్గా ఉందండి, గుమ్మగుమ్మలాడిపోతుంది. బిర్యానీ అయితే వచ్చేసింది మనకు. అందులోకి ఇగో కర్రీ, ఇది ఆనియన్ రైతా ఏమో మరి, ఇది ఆనియన్ రైతా, ఇది వచ్చేసి మరి వంకాయ కర్రీ ఏంటో చూద్దాము. గ్రేవీ ఒకటి అయితే సర్వ్ చేసేసుకొని ముందుగా ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాము. ఆగలేకపోతున్నాను ఇంకా. ఆహా, మనకి ఇందులో పీసెస్ ఎన్ని వచ్చినాయో కూడా చూడండి. టెండర్గా ఉంది మీట్ అయితే. ఇందులో ఒక పీస్ 2 నేను సర్వ్ చేసుకున్నాను. ఇగో ప్లేట్లో ఇంకో 2 పీసులు ఉన్నాయి, చూసారు కదా. రైస్ క్వాంటిటీ కూడా సరిపోతుంది ఒకరికి బాగానే. చూడడానికి చిన్న కప్పులా అనిపించింది, కానీ ఇట్లా సర్వ్ చేసి అది గట్టిగా అట్లా లోనకి పెట్టి మరీ ఇస్తున్నారు కదా, అందువల్ల అనుకుంటా చాలా రైస్ మట్టుకు సరిపోయేలానే వస్తుంది. అంటే ఫుల్గా తినేవాళ్ళు సరిపోవచ్చు, నార్మల్గా అయితే సరిపోద్ది. బేసిక్గా టేస్ట్ చేస్తాం ముందు. మనకి బిర్యానీలో గీ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. పీస్ కూడా ఓవర్ సాఫ్ట్గా లేకుండా బాగుంది, మంచిగా కుక్ అయింది. కాకపోతే మనకి ఈ ఫ్యాట్తో సహా ఉన్నాయి. మన సైడ్ కొంచెం ఫ్యాట్ తక్కువ వేస్తారు కదా, ఫ్యాట్ మనకేమో కట్టాలో కలుపుతారు. ఈ పీస్కే ఫ్యాట్ కూడా ఉందండి. పీసులకి అన్నిటికీ ఫ్యాట్తో సహా కుక్ చేసేసారు. బిర్యానీ మాత్రం నిజంగా సూపర్ ఉందండి. నన్ను వదిలేస్తే ఈ బిర్యానీలు 3 తినేస్తా, అందులో డౌటే లేదు. ఇదేందో చూద్దాము. మన ఇది మిర్చి కసాలా స్టైల్లోనే ఉందండి ఇది. షేర్వా ఇది. మనకి మామూలుగా అయితే ఇక్కడ చెన్నైలో వచ్చేసి బ్రింజాల్ కర్రీ, అదే వంకాయ కర్రీ ఇస్తారు. ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే ఇవ్వలేదు. ఆ షేర్వాతో కూడా ఫ్యాట్ తింటున్నాం కదా అనిపిస్తుంది. మామూలుగా అయితే ఫ్యాట్ మనం తినాం కదా. బిర్యానీ అయితే సూపర్ ఉందండి. మనకి అంగనన్ బిర్యానీ వచ్చేసేసి 100 years కంప్లీట్ చేసుకోబోతుందంటండి ఏప్రిల్కి. బిర్యానీ రైతాలో కూడా ఆనియన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా ఉంది. పెరుగు కూడా బిర్యానీ టేస్ట్ వైజ్ వచ్చేసి ప్లెయిన్గా తింటే చాలా బాగుందండి. ఆ గీ ఫ్లేవర్ అది ఇంకా బాగా తెలుస్తుంది. దాని తర్వాత ఇది షేర్వాతో తిన్నా బాగుంది. రైతాతో అంటే నార్మల్ అయిపోయింది, ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది. నార్మల్గా ప్లెయిన్ బిర్యానీ మాత్రం సూపర్ ఉంది. మన సైడ్ కూడా ఇలాంటి ఓల్డ్ బిర్యానీస్ మంచి హోటల్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేసేద్దాము. ఉంటాను మరి. నేనైతే మొత్తం కుమ్మేశానండి బిర్యానీ. దీని టేస్ట్కి మనకు 2-3 అయితే కానీ సరిపోవు. ఇంకా ఫైనల్గా ఈ మటన్ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 330 రూపాయలండి. మేము వచ్చింది ఆర్ఎస్ పురంలో ఉన్న బ్రాంచ్ అండి. நமக்கு கோயம்புத்தூர் பார்த்தீங்கன்னா 4 branches இருக்குது. ஃபஸ்ட்டு பிரான்ச் ஆர்எஸ்புரம் இஸ் ஏ ஓல்டஸ்ட் பிரான்ச்சு, ஃபஸ்ட்டு பிரான்ச்சு. செகண்ட் பிரான்ச்சு லக்ஷ்மி மில்ஸ் பிரான்ச்சு. தேர்ட் பிரான்ச்சு கணபதி. ஃபோர்த் பிரான்ச்சு நியூ பிரான்ச் துடியலூர். 4 branches இருக்குது சார். ஏப்ரல் 13 100 years completed. தேங்க்யூ.